అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పూత దశలోని జీడి మామిడిని నష్టపరుస్తున్న పురుగులు, సస్యరక్షణ చర్యలు. మిరపను నష్టపరుస్తున్న నల్ల తామర పురుగులు, మిర్చి కోతలు, అనంతర జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత, పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీదోమ, తామర పురుగులు, పిండి నల్లి బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీడి తోటల్లో రైతులు సమయానుకూలంగా సరైన సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. కోస్తా తీర ఆంధ్రప్రదేశ్లో జీడి మామిడి పంట విస్తారంగా పండుతుంది. ప్రస్తుతం జీడి మామిడి పూతకు వచ్చే దశ మరియు కొన్ని తోటల్లో పూత కూడా మొదలైన పరిస్థితి ఉంది. టీదోమ జీడిలో చాలా ఆర్థికంగా నష్టాన్ని కలుగజేస్తుంది. టీదోమ యొక్క పిల్ల పురుగులు, తల్లి పురుగులు జీడి మామిడి యొక్క లేత కొమ్మల్ని, పూత రెమ్మల్ని కూడా ఆశించి రసాన్ని పీల్చడం వల్ల ఎర్రటి జిగురు బిందువులు పూత రెమ్మలపైన ఏర్పడి నల్లటి పొడవైన కండి ఆకారపు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. పూత పిందెలు మాడిపోయి రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి విపరీతమైన పరిస్థితుల్లో చెట్టంతా మాడిపోయినట్లు తయారవుతుంది. దీని నివారణ అనేది ఒక 3 దఫాలుగా పిచికారీలు చేసుకోవడం అనేది అవసరం. అది మొదటి దఫా ఈపాటికే కొత్త చిగురు వచ్చే సమయంలో 1 లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసి ఉండాలి. మరి ఇప్పుడు రెండోసారి పూత వచ్చిన తర్వాత లాంబ్డా సైలాత్రిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి మరియు క్లోరిపైరిపాస్ అనే మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా రెండో దశలో వచ్చినటువంటి తేయాకు దోమని మనం నివారించవచ్చు. మరి గింజ బఠానీ సైజులో ఉన్నప్పుడు ప్రొఫ్నోఫాస్ అనే మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని 10 నుంచి 25 రోజుల వ్యవధిలో పురుగు ఉధృతిని బట్టి మరోసారి కూడా పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ తామర పురుగులు పుష్పగుచ్చాలని, ఎదుగుతున్న కాయల్ని, పండ్లని గీకి రసాన్ని పీల్చేయడం వల్ల గరుకు మచ్చలు ఏర్పడి ఈ దిగుబడి అనేది బాగా తగ్గుతుంది. దీని నివారణకి లీటర్ నీటికి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మరి జీడి మామిడిలో ముఖ్యమైనది పిండి నల్లి. ఈ పిండి నల్లి తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకుల నుండి, కాండం నుండి, పుష్పగుచ్చాల నుండి, కాయల నుండి రసాన్ని పీల్చేస్తాయి. మరి ఈ పురుగు ఆశిస్తే చెట్టు పాలిపోయి తక్కువ దిగుబడిస్తుంది. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపైన మసి తెగులు వృద్ధి చెందుతుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉండేటప్పుడు డైమిథియేట్ 1.75 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నాశనం చేయవచ్చు. మరి జీడి మామిడిలో ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైన దశలో రైతులు ఈ సస్యరక్షణ చర్యలని పాటించడం ద్వారా నికర ఆదాయాన్ని పెంచుకోగలరని సూచిస్తున్నాం.
అత్యంత ప్రజాదరణ పొందిన వాణిజ్య పంట మిరప. మిరప సాగులో నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. కోత కూలీతో సహా ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు అవుతుండగా వీటిలో సగం సస్యరక్షణ మందులకే ఖర్చవుతున్నాయంటే మిర్చిలో ఎంతలా చీడపీడలు చెలరేగిపోతున్నాయో అర్థమవుతోంది. మిరపకు వైరస్ తెగుళ్ల నష్టంతో పాటు గత 4-5 సంవత్సరాలుగా నల్లతామర పురుగు నష్టం ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు రైతులు నల్లి నివారణకు వాడే మందులు వాడుతూ పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మిరప పొలాలు కోత దశలో ఉన్నాయి. ఈ సమయంలో నల్లతామర పురుగు నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ఈ పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులు చేస్తున్న పొరపాట్లు, అవి అధిగమించే మార్గాలను సూచించారు. మిరపలో నల్లతామర పురుగు నివారణతో పాటు కోత సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మిర్చి రైతుల్ని తెగుళ్ళు కంటనీరు పెట్టిస్తున్నాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో మిర్చిని ఆశిస్తున్న తెగుళ్ళు, తామర పురుగు, నల్లి నట్టేట దాడి చేస్తుండడంతో ప్రస్తుతం దిగుబడులు సరైనవి లేక రైతులు తీవ్రని ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా దిగుబడులు తగ్గకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై వైరా కేవిక శాస్త్రవేత్త రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంటలను నల్లి, తామర పురుగు తెగుళ్ళు ఆశించి కొంత ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది? మీరు ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, రైతులను కలుస్తున్నారు, పంట పరిస్థితి ఎట్లా ఉంది వాస్తవంగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలం సుమారు 36,481 ఎకరాల్లో కూడా మిరపను సాగు చేయడం జరిగింది. ఈసారి కూడా మనకు వాతావరణ పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎక్కువ కూడా మనకు బెట్ట పరిస్థితులను కూడా కనబట్లేదు. సకాలంలో వర్షాలు పడడం, అదేవిధంగా మనకు కెనాల్ నుంచి కూడా సకాలంలో నీళ్లు కూడా రావడంతో కూడా మిరప పంట అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అయితే కాకపోతే మిరపలో మనకు 2 రకాల తామర పురుగులు రావడం జరుగుతుంది. దాంట్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ నల్ల తామర పురుగు అంటే ఈ త్రిప్స్ ప్యారిస్ పైనస్ అనేది కూడా కొత్త రకంగా రావడం జరిగింది. ఇది యాక్చువల్గా మన దగ్గర లేని తామర పురుగు వేరే దేశం నుంచి కూడా రావడం జరిగింది. అంతకుముందు మనం మిరపలో చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా ఈ స్కిటోథిప్స్ డోర్సాలిస్ అనే ఈ తామర పురుగు వచ్చేది. సో అంతకుముందు ఆశించే తామర పురుగు అయితే కేవలం ఆకులను గోకి రసం పీల్చేది. కానీ కొత్తగా వచ్చే నల్ల తామర పురుగు ఏంటంటే ఆకులతో పాటు కూడా ముఖ్యంగా ఆ పువ్వుని కూడా గోకి రసం పీల్చేసరికి కూడా పూత రాలిపోవడం, అదేవిధంగా పూతలు పిందెల్లాగా మారి రాకపోవడము, అదేవిధంగా కాయలను కూడా గోకడం వల్ల కూడా మనకు నష్టం అనేది కూడా చూడడం జరుగుతుంది. చాలామంది కూడా ఈ నల్ల తామర పురుగుని నల్లి అంటున్నారు. సో నల్లి అనేది వేరు, తామర పురుగు అనేది కూడా వేరు. నల్లి అనేది మన కంటికి కనబడదు. సో ఎప్పుడైతే కనుక మిరపలో నల్లి ఆశించినప్పుడు ఆకు అనేది కూడా కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అది చాలా మన మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప మనకు కనబడదు. కానీ ఈ మిరపలో ఆశించే ఈ నల్ల తామర పురుగు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నలుపు రంగులో ఉంటాయి, ఇంకా కొన్ని గోధుమ రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉండేటివి ఆడ తామర పురుగులు, అదేవిధంగా కొద్దిగా గోధుమ రంగులో కొద్దిగా సైజు తక్కువ ఉండేవి కూడా మొగ తామర పురుగులు. కాబట్టి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నల్లి అనుకుని నల్లి మందులు కొడుతున్నారు. సో నల్లి మందులు దయచేసి కొట్టకూడదు. మనకు ఆశించేది తామర పురుగు. సో తామర పురుగుకి ఏవైతే సిఫార్సు చేస్తారో ఆ మందులే కొట్టుకోవాలి. కాబట్టి ఈ 2 విషయాలే గమనించుకొని మనం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ పంట క్షేత్రంలో మనం ఉన్నాం, రైతుతో కూడా మీరు మాట్లాడారు, ఈ పంటను కూడా పరిశీలించారు. ప్రధానంగా ఈ పంటకు సోకింది నల్లియా, తామర పురుగా, తెగుళ్ళ ఏంటి సార్ దీనికి సంబంధించి? ఈ పంటకు వచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మొత్తం కూడా నలుపులో ఉన్నది ఏంటంటే నల్ల తామర పురుగు. ఇది నల్లి కాదు. నల్లి ఆశిస్తే మనకు ఒక సిమ్టమ్, అది ఏంటంటే ఆకు అనేది కిందికి ముడుచుకుపోవడం జరుగుతుంది. ఆకు కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాడలు కూడా పెద్ద కూడా అవుతాయి. అది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తుంది. అది కూడా పెద్దగా మనకు డ్యామేజ్ చేయదు. బట్ ఇది ఏంటంటే ఈ నల్ల తామర పురుగు కాబట్టి ఇది నల్లి కాదు. అదొకటి మనం గమనించుకోవాలి. కాబట్టి నల్లికి ఏదైతే మందులు సిఫార్సు చేస్తారో అదే మనం కొట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది తెగులు కాదు. సో తెగులు వేరు, పురుగు వేరు. తెగులు అనేది మనకు 3 కారణాల వల్ల వస్తుంది. ఫంగస్ శిలీంధ్రం వల్ల కానీ, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా కానీ, లేకపోతే వైరస్ ద్వారా వచ్చేది తెగులు. ఇది పురుగు. సో పురుగు అనేది మనకి ఏంటంటే మనకు బయటికి కనబడుతుంది, శిలీంధ్రం అనేది కూడా కనబడదు. కాబట్టి మనకు ఏదైతే నల్ల తామర పురుగు సిఫార్సు చేస్తారో ఆ మందులు మనం స్ప్రే చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ తోటకు ఆశించేది నల్లి కాదు, నల్ల తామర పురుగు, త్రిప్స్ ప్యారిస్ పైనస్. దీనికి మీరు సూచిస్తున్న పురుగు మందులు ఏంటి? ప్రధానంగా ఎట్లా ఈ పంటను కాపాడుకోవచ్చు అని చెప్తారు? సో ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు ఏంటంటే చాలామంది మనము ఈ తామర పురుగు ఆశించగానే దయచేసి గమనించాల్సింది ఏంటంటే విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారి చేయకూడదు. తొలి దశ నుంచే మనము ఈ నల్ల తామర పురుగుని అరికట్టే విధంగా
విత్తన శుద్ధి చేసుకోవడం, అంటే ఒక కేజీ విత్తనానికి ఒక 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడం. తర్వాత మనం నాటేసేటప్పుడు నారును కూడా సుమారు ఒక 10 లీటర్ల నీటిలలో ఇమిడాక్లోపిడ్ని ఒక 5 మిల్లీలీటర్లు కనుక కరిగించుకొని దాంట్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ నారుని నానబెట్టేసి తర్వాత మనం నాటేసుకున్నట్లయితే తొలి దశలో నల్ల తామరపురుగు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. మనకు ఈ ఫిప్రోనిల్ గుళికలో నారుమడిలో కూడా వేసుకోవచ్చు. ఒక సెంటు నారుమడికి 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవచ్చు. అదేవిధంగా నాటేసిన తర్వాత 15-40 రోజులకు కూడా ఎకరానికి 8 కిలోల ఫిప్రోనిల్ గుళికలు కూడా వేసుకుంటే మనకు ఈ తామరపురుగుని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తామరపురుగులకు తొలి దశల్లో మనము ప్రతి వారం రోజులు కానీ కనీసం 10-15 రోజులకు ఒకసారి ఈ వేప సంబంధిత మొదలు ముఖ్యంగా వేప గింజ కషాయం 5% NSKE కానీ లేకపోతే వేప నూనె 1500 ppm లాంటిది లీటర్కి 5 మిల్లీలీటర్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన పంట నుంచి ఒక రకమైన చేదు వాసన రావడం జరుగుతుంది. సో ఆ వాసనకి కూడా మనకు పంట మీద కూడా ఈ నల్ల తామరపురుగు రావడానికి కూడా ఇష్టపడదు. ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే వేరే రకమైన నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం సిఫార్సు మించే మోతాదులు వేసినప్పుడు కూడా ఎక్కువ రకమైన ఈ రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతైతే సిఫార్సు చేస్తారో అంతే మోతాదులో మనం ఎరువులు వేసుకోవాలి. రెండవది ఏంటంటే ఒక 10 నుంచి 15 ఇంకెక్కువ పెట్టుకునే ఏం కాదు, ఈ నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవాలి. సో నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు అనేది కూడా నీలి రంగుకి కూడా ఎక్కువ కూడా ఆకర్షితం అవుతుంది. ఒక అట్టాగే సుమారు కొన్ని వేల సంఖ్యలో నల్ల తామర పురుగులు అన్నీ కూడా మనకు ఆకర్షితం అయిపోయి దానికి మనకు జిగురు ఉంటుంది కాబట్టి మొత్తం కూడా దానికి అతుకపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మన పురుగు మందుతో పోల్చుకున్నప్పుడు ఈ తక్కువ ఖర్చులో మనం ఇవి కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో కూడా మన వాటిని చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా తల్లి పురుగులు కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తొలి దశలో ఎప్పుడు కూడా మనము ఈ సింథటిక్ పైత్రే మందులు కూడా ఎప్పుడు కూడా పిచికారీ చేయకూడదు. సింథటిక్ పైత్రే మందులు కనుక ల్యాండా సైలెత్ర కానీ సైపర్మిత్రిన్ లాంటి మందులు మనకు అది కొట్టిన వెంటనే పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తొలి దశలో ఎప్పుడు కూడా ఈ సింథటిక్ పైత్రే మందులు కూడా కొట్టకూడదు. అదేవిధంగా ముఖ్యంగా చాలా కొద్దిమంది రైతులు మనము అడిగినప్పుడు ఏంటంటే ఈ బయో మందులు కొట్టినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ బయో మందులు ఏవి కూడా మనకు రికమెండేషన్ లేవు. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ అని ఏ పురుగు మందు ఎంత మోతాదులో కొట్టాలి, ఏ పురుగు కొట్టాలి, ఏ పంట కొట్టాలని కూడా ప్రతిదీ కూడా మనకు ఈ లేబుల్ క్లెయిమ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి లేబుల్ క్లెయిమ్ లేని మందులు కానీ CIBRC రికమెండ్ చేయని మందులు దయచేసి వాడకూడదు. అనవసరంగా మనం తొందరగా మనం కంగారు పడిపోయి ఈ బయో మందులు కొట్టడం వల్ల ఆ బయో మందులలో ఏ మందు ఉంటుందో కూడా వాడు కంపెనీ వాడు ఏమి ఇవ్వడు. జస్ట్ దానిపైన ఏదో హోమిక్ యాసిడ్ సంథింగ్ వేరేది రాస్తాడు. అది కొట్టగానే మనకు రిజల్ట్ కనబడుతుంది. కానీ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే వెంటనే మనకు ఆ పంట యొక్క మొత్తం కూడా షేప్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత వెంటనే కూడా రకరకాల పురుగు తెగులకి కూడా ఈజీగా కూడా అటాకే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ బయో మందులు ఇవి కూడా మనకు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా తొలి దశలో కనుక మీకు ఈ తామర పురుగు కనుక ఉన్నట్లయితే ఎస్టామిప్రిపైడ్ 0.2 గ్రాములు కానీ లేకపోతే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు కానీ లేకపోతే ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ కానీ అది 0.25 మిల్లీలీటర్లు కానీ లేకపోతే మనకు స్పైనటర్ 1 మిల్లీలీటర్ కానీ సైనట్రైనప్పుడు 1.2 గ్రాములు కానీ లేనట్లయితే మనకు స్పైరోటెట్రమైడ్ 0.8 మిల్లీలీటర్లు కానీ ఈ మందులే మనము తొలి దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఒకే మందుని కూడా పలుమాసాలు కూడా పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకే మందుని మనకు 4-5 సార్లు రిపీటెడ్గా కొట్టడం వల్ల ఏంటంటే ఈ పురుగుకి కూడా ఆ పురుగు మందుని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం కొట్టే మందులు ఏంటంటే రొటేషన్ పద్ధతిలో పురుగు మందులు మార్చుకుంటూ కూడా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా నల్ల తామర పురుగులు రావడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే ఎప్పుడైతే కనుక మనకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం కానీ లేకపోతే పొడి వాతావరణం ఉండడం కానీ ఎప్పుడైతే కనుక పొలంలో మనకు తేమ లేనప్పుడు బెట్ట గురైనప్పుడు వెంటనే వీటి యొక్క అటాక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమిలో కనుక తేమ ఉన్నట్లయితే ఈ తామర పురుగు కూడా అటాక్ కూడా తగ్గిపోతున్నట్టు కూడా మనము గమనించడం జరిగింది. కాబట్టి దయచేసి మనకు ఇచ్చే తడులలో కూడా ఈ దగ్గర తడులు ఇవ్వండి. కేవలం పురుగు మందులే కాకుండా పురుగు మందులతో పాటు కూడా మనకు జీవశిలీంద్ర మందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బవేరియా బ్యాసియా అనే కూడా అదొక జీవశిలీంద్రం, అది ఒక ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగస్. సాయంత్రం వేళల్లో కనుక దాన్ని కనుక లీటర్కి 5 గ్రాములు కనుక మనం పిచికారీ చేసినట్లయితే బాగా ఈ నల్ల తామర పురుగు మీద అటాక్ చేసి దాన్ని మొత్తం కూడా చంపేస్తుంది. కాకపోతే జీవశిలీంద్రం మందు కొట్టినప్పుడు మనం కనీసం ఒక 5 days లేకపోతే 1 week వరకు ఎలాంటి పురుగు మందులు కూడా పిచికారీ చేయకూడదు. అదేవిధంగా వేరే రకమైన మందులు కూడా మనం కనుక కలిపి పిచికారీ చేయకూడదు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తే 20 రోజుల వరకు చాలా మంచి పంటలు ఉన్నాయి. ఆ పంట బాగుంది, కాత బాగుండడంతో రైతులు దిగుబడి కూడా బాగా వస్తుందని ఆశించారు. ఈ 20 రోజుల్లోనే ఈ మీరు అంటున్న తామర పురుగు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు ఏం తీసుకోవాలి చర్యలు?
సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనము ఈ నల్ల తామర పురుగు అనేది ఈసారి డిసెంబర్ 2nd వీక్ నుంచి దీన్ని ఒక ఉధృతి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అది డిసెంబర్ 2nd నుంచి కూడా మనకు కొద్దిగా చలి తగ్గడము అవుతుంది. అదేవిధంగా కొద్దిగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోవడం వల్ల కూడా ఈ నల్ల తామర పురుగు అనే ఒక అటాక్ కూడా మనము గమనించడం జరిగింది. అయితే ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఏంటంటే దయచేసి మనము పురుగు వచ్చిందని వెంటనే మనం రకరకాల మందులు పిచికారి చేయకుండా పురుగు మందుల కంటే ముందు మొక్కకి పోషకాలు ఇవ్వాలి. 13-0-45 కానీ అంటే పొటాషియం నైట్రేట్ కానీ లేకపోతే 999 కానీ లేకపోతే ముఖ్యంగా మనకు మొక్కకి పూత పిందె టైంలో కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ జింక్ కానీ బోరాన్ కానీ లేకపోతే సల్ఫర్ కానీ సో ఇట్లాంటి మైక్రో న్యూట్రియన్స్ కనుక మనము ఒక వారం 10 రోజులలో కనీసం ఒక 1 or 2 times కనుక స్ప్రే చేసినట్లయితే పురుగు ఉన్న కూడా పురుగుని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా మొక్కకు కావాల్సిన బలం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన మందులే కాకుండా మందులతో పాటు ఇట్లాంటి మైక్రో న్యూట్రియన్స్ అదేవిధంగా పోషకాలు కూడా ఇవ్వాలి. ఒక ఎకరాకు దాదాపు 1,00,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు సార్. ఇది కీలకమైన సమయం, రైతులకు పంట చేతికొచ్చే సమయం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటేనే రైతులకు పెట్టుబడులు పూడే అవకాశం ఉంది కదా. ఇందుకోసం మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ మనకు మిరప కోతలో మొదటి కోత కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మిరపలో మనం పండించడం ఎంత కష్టపడతామో దాన్ని క్వాలిటీగా మనకు మార్కెట్కి తరలించడం కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో మనం పాటించాల్సిన ముఖ్య ఏంటంటే ఎక్కువ బాగా పండుబారిన కాయలు కనుక మనకు కోసినట్లయితే అట్లాంటి కాయలు ఒక నాణ్యత కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా చెట్టు మీద కాయలు కూడా పండనీయకుండా వీలైనంత వరకు అవి పక్వానికి దశకు వచ్చినప్పుడు మనం వెంటనే కోసేయడం బెటర్. మిరప కోతలు కోసిన తర్వాత కానీ మీరు పట్టాల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళాల మీద కూడా ఆరబెట్టాలి. మిరప ఎప్పుడైతే కోసే కనీసం ఒక 10-15 రోజుల ముందు దయచేసి మందులు పిచికారి చేయకండి. మందు కొట్టిన తర్వాత తెల్లారే కనుక మిరపకాయలు కనుక మనకు మార్కెట్కి తరలించినట్లయితే ఎండిన మిరపకాయలలో కూడా ఎక్కువ కూడా పరిమితికి మించి పురుగు మందు యొక్క అవశేషాలు అంటే ప్రతి పురుగు మందుకి ఇక్కడ దాని యొక్క అవశేషాల పరిమితులు MRI లెవెల్స్ అంటారు. అంతకంటే కనుక పురుగు మందు అవశేషాల పరిమితి కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే అట్లాంటి పురుగు మందు అవశేషాలు ఎక్కువ ఉన్న ఈ మిరపకాయల్ని మనం వేరే దేశానికి కనుక మనం ఎగుమతి చేసినప్పుడు ఆ దేశంలో మీ పురుగు మందు యొక్క అవశేషాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో అని ఆ దిగుమతుల్ని మొత్తం కూడా మనకి వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనకు ఈ మార్కెట్ ధర మీద కూడా ఇది దాని మీద ఎఫెక్టివ్ చూడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిరప కోసే ముందు ఒక 10 to 15 days ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత మనకు మిరప కోతలు చేపట్టండి. మరొకటి చాలామంది ఏంటంటే మనం మిరప ఏది కలర్ ఎక్కువ రావాలి లేకపోతే నిగనిగలు ఆడాలని కూడా రకరకాల సిఫార్సు చేయని మందులు కూడా కొడతారు. దయచేసి అట్లాంటి మందులు ఏం లేవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిగనిగలు ఆడాలని లేకపోతే ఎర్రగా కనబడాలని కూడా ఎట్లాంటి కూడా సిఫార్సు చేయని మందులు కూడా పిచికారి చేయకూడదు. అదేవిధంగా ఏ కోతకి ఆ కోతకి కూడా మనకు మిరపకాయలు కూడా కోసుకోవాలి. మంచి నాణ్యమైన మిరప రావాలంటే మన కోత కోసేటప్పుడు సుమారు కాయలలో 70-80% వరకు తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతాన్ని సుమారు మనం 10-11 తేమ శాతం వరకు వచ్చిన తర్వాతనే మనము దాన్ని మార్కెట్కి తరలించాలి. లేనట్లయితే 70-80% వరకు ఉన్న కాయలు మనం మార్కెట్ తరలించే అంతలోపే ఎక్కువ తేమ ఉండడం వల్ల కూడా ముఖ్యంగా మనకు ఈ ఆస్పర్జిల్లస్ అనే ఒక శిలీంధ్రం ద్వారా అఫ్లోటాక్సిన్స్ వస్తాయి. ఎప్పుడైతే కనుక అఫ్లోటాక్సిన్స్ వచ్చినప్పుడు కూడా మిరపకాయలు మొత్తం కూడా మనకు కొల్లిపోవడం కానీ లేకపోతే వాటి యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన కోసిన తర్వాత మినిమం 10-11% వరకు ఆ తేమ శాతం వరకు సిమెంట్ కళ్ళాల మీద కానీ లేకపోతే టార్పల్ మీద కూడా ఆరబెట్టిన తర్వాతనే మనం బ్యాగింగ్ చేసుకోవాలి. బ్యాగింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే దానికి మొత్తం కూడా మనం గ్రేడింగ్ చేసుకోవాలంటే మంచి కాయలు ఏంటివి, తెల్ల కాయలు ఏంటివి, చీడపీడలో వచ్చిన కాయలు ఏంటివి, లేకపోతే కాయకుల్లో వచ్చిన కాయలు ఏంటి, కాబట్టి సెపరేట్ చేసుకొని మనం గ్రేడింగ్ చేసుకోవాలి. మనం మిరప బస్తాల్లో చాలామంది నీళ్లు చల్లుతారు. సో నీళ్లు చల్లినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నీటిలో ఉండే తేమ శాతం వల్ల కూడా మనకు అఫ్లోటాక్సిన్స్ లేకపోతే ఈ ఆస్పర్జిల్లస్ ఫంగస్ ఎఫెక్ట్ అయిపోయి మొత్తం కూడా మనం మార్కెట్ తరలించేలోపే కాయలు మొత్తం కుళ్ళిపోతాయి. సో మనం కూడా మంచి కాయలు తీసుకుపోయాం అనుకుంటాం, కానీ అక్కడ పోయేసరికి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఈ కాయలు మొత్తం దెబ్బతింటాయి. కాబట్టి దయచేసి మిరప బస్తాల్లోకి వేసేటప్పుడు కూడా నీళ్ళు మాత్రం కూడా చల్లకండి. అదేవిధంగా మిరప బస్తాల మీద కూడా మనకు రకరకాల పెయింట్స్ వేస్తారు. ఆ పెయింట్స్ ఇవి కూడా మనకు చాలా రకాల ప్రమాదం. కాబట్టి దయచేసి మీరు ఇవి పెయింట్స్ ఏంటి కూడా ఉపయోగించకండి. మనకు బస్తాల్లోకి చేసేటప్పుడు కూడా ఏదైతే తేమ లేని బస్తాలలో నింపండి. అదేవిధంగా మీరు కనుక మార్కెట్కి తరలించలేదు ఇంటి దగ్గర ఉంచాలనుకున్నప్పుడు కనీసం వరి పొట్టు మీద కానీ లేకపోతే చెక్క బస్తాల
మీద గోడకు ఒక 50 నుంచి 80 సెంటీమీటర్ల దూరంలో పెట్టాలి. లేకపోతే గోడ నుంచి కూడా మనకు మాయిశ్చర్ వచ్చే తేమ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చేసుకోవాలి. వీలైతే కనుక మనకు శీతల గిడ్డంగులు అంటే మన కోల్డ్ స్టోరేజ్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇటు కలరు అదేవిధంగా క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనం చేసే పంట బాగా వస్తుంది. అదేవిధంగా మన కోసిన పంట మార్కెట్లో కూడా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనకు మిరపలో నాణ్యత అదేవిధంగా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మిర్చికి ఆశిస్తున్న తెగుళ్ళు కావచ్చు, తామర పురుగుకు సంబంధించి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ గారు అందిస్తున్న సలహాలు, సూచనలు. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకొని పంటను కాపాడుకుంటే మంచి దిగుబడులు, తద్వారా మంచి ఆదాయం వస్తుందని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త చెప్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. గ్రీన్ గోల్డ్గా పేరు పొందిన వెదురు సాగుకు డిమాండ్ పెరుగుతోన్న దృష్ట్యా సాగును విస్తరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం కింద రైతులకు రాయితీలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వెదురు సాగు అనుకూలంగా ఉంటుందని నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులకు 2 హెక్టార్ల వరకు రాయితీ ఇస్తున్నామని, హెక్టార్కు 50,000 రూపాయలు రాయితీ వర్తిస్తున్నట్లు తెలియజేశారు. వెదురు నర్సరీలు ఏర్పాటు చేసుకునే రైతులకు, నిరుద్యోగ యువతకు యూనిట్ విలువ 10 లక్షల రూపాయలకు గాను 50% రాయితీ కల్పిస్తున్నారు. అలానే వెదురు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్కు సంబంధించి రాయితీలు అందించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన వ్యవసాయ పరిశోధన స్థానాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వెదురు మొక్కల పెంపకానికి పూర్తిస్థాయి రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వెదురుని బాగా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేషనల్ బ్యాంబూ మిషన్ అనే పథకాన్ని ఇప్పుడు మన రాష్ట్రానికి వర్తింపజేయడం జరుగుతుంది. ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60%తో ఫండింగ్ జరుగుతుంది. రైతులకి అని పబ్లిక్ సెక్టార్లో వెదురు వేసే వాళ్ళకి మంచి నాణ్యమైన వెదురు మొక్కలను సప్లై చేయడానికి కోసము చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకునే వారికి ఒక యూనిట్ కాస్ట్ 10 లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అందులో 50% సబ్సిడీ ప్రైవేట్ ఇండివిజువల్ స్మాల్ నర్సరీని ఏర్పాటు చేసుకున్న వారికి నేషనల్ బ్యాంబూ మిషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో ఎక్కడైనా మున్సిపాలిటీస్ కానీ లేక పంచాయతీలు కానీ యూనివర్సిటీస్, రీసెర్చ్ స్టేషన్స్ వీటిల్లో ఈ స్మాల్ నర్సరీస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే 10 లక్షల యూనిట్ కాస్ట్ గాను 10 లక్షలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఐడెన్సిటీ బ్యాంబూ ప్లాంటేషన్ ఎక్కడైనా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్లో ప్లాంటేషన్ కానీ వెదురు చేసుకున్నట్లయితే 1 హెక్టేర్కి 1 లక్ష రూపాయలు పూర్తి సబ్సిడీ 3 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా బ్లాక్ ప్లాంటేషను అంటే ఒక రైతుకి 1 హెక్టార్ అంటే 2.5 ఎకరం ఉందనుకోండి, 2.5 ఎకరంలో మొత్తం కానీ వెదురు ప్లాంటేషన్ చేసినట్లయితే వారికి హెక్టేర్కి 1 లక్ష రూపాయలు ఖర్చుగా అవుతుంది. అందులో 50,000 రూపాయలు సబ్సిడీ రూపేణ ఆ రైతుకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంత రైతులు, నీటి వసతి సరిగా లేని రైతులు అంతా కూడాను ఈ బ్యాంబోని వాటర్ ప్లాంటేషన్గా లేక తన పొలంలో మొత్తము వెదురు నాటుకొని మంచి ఆదాయం గణించవచ్చు. అదేవిధంగా బ్యాంబో ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైనా నిరుద్యోగ ఎంప్లాయీస్ కానీ పెట్టుకున్నట్లయితే దాని కింద కూడాను 50% సబ్సిడీ వారు పెట్టే ప్రాసెసింగ్ యూనిట్ని బట్టేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాంబో ప్రాసెసింగ్ మేజర్గా ఈ వెదురుని కట్ చేయటము, ఆ వెదురు బొడుపులను నాట్స్ని తీసివేయటము, ఇతర ముక్కలు చేసుకొని వివిధ రకాలకి మనము వాడుకునే విధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పెట్టుకున్నట్లయితే దానికి కూడాను రైతు సోదరులు కావచ్చు లేక నిరుద్యోగ ఎంప్లాయీస్ కూడా చేసుకున్నట్లయితే వారికి 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంబో మార్కెటింగ్ చేసుకున్నట్లయితే వారికి కూడాను 25% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. మరి ఆసక్తి గల రైతులందరూ కూడాను ముఖ్యంగా మెట్ట ప్రాంతం వాళ్ళు ముందుగానే వచ్చినట్లయితే మంచి వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు జాగ్రత్తగా మనము కాపాడుకున్నట్లయితే ఎవ్రీ 4-5 ఇయర్స్కి ఒకసారి కటింగ్ చేసుకుంటూ మనకు మంచి ఆదాయాన్ని చేకూరుస్తుందిగా తెలియజేస్తున్నాము. మరి ఈ అవకాశం రైతు సోదరులందరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.